మన ఇంటి పెద్దలు వి కాల్ ఇట్ ఈస్ అన్ యాన్సిస్టర్స్, అందరూ మహానుభావులే అని కూడా చెప్పలేము. మేబీ మన పేరెంట్స్ మనకు తెలుసు, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళు తెలుసు, గ్రాండ్ పేరెంట్స్ తెలుసు, మేబీ తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ తెలిసి ఉండొచ్చు. బట్ బియాండ్ ద లైన్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ మహానుభావులేనా అన్నది 100% ఎయిదర్ ఎస్ ఆర్ నో. జనరేషన్ టుగెదర్ యాన్సిస్టర్స్ నుండి బ్లెస్సింగ్సే కాదు, సిన్స్ చెడు కర్మలు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. త్రూ సోల్ కనెక్షన్ ద్వారా, త్రూ బ్లడ్ లైన్ ద్వారా. దానికి మీకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ చేసిన యొక్క పాపము త్రూ బ్లడ్ లైన్, త్రూ సోల్ కనెక్షన్ కర్మ ఫలితంగా మీకు కనెక్ట్ అవుతా ఉంటుంది. మరి అట్లాంటి టైం అప్పుడు ఆ కర్సెస్ని, ఆ సిన్స్ని బ్లెస్సింగ్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి త్రూ మేనిఫెస్టేషన్ అన్నది తెలుసుకోవాలి. వై? బికాజ్ అదే నెగిటివ్ ఎనర్జీ కంటిన్యూ అయితే గనక మేనిఫెస్టేషన్ జరగదు. మరి యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల దగ్గర నుండి వస్తున్న కర్సెస్ని, చెడు కర్మల్ని మీ నుండి బయటకు వెళ్ళిపోవాలి అంటే కొన్ని పవర్ఫుల్ రిచువల్స్ చేయాల్సి ఉంది. ఆ మేజర్ సీక్రెట్స్ ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే గురు. ఆత్మ నమస్కారం. ఇప్పుడు మనకి నార్మల్ గా అంటుంటారు పెద్దవాళ్ళు, ఏదైనా పిల్లల పైన మనకి పూర్వీకులది పాపపుణ్యాలు ఏ ఉన్నా గానీ మన లైఫ్ పైన ప్రభావం చూపుతాయి అని చెప్పేసి. అంటే మంచి కర్మలు వస్తే ఓకే, ఈ పాప కర్మలు ఏవైనా ఉంటాయి కదా, అవి మన లైఫ్ లో ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి కదా. సో అవన్నీ మనం తొలగించుకోవాలి అంటే త్రూ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏమన్నా ఉంది అనుకుంటే అవి తొలగించడానికి అదేమన్నా మీరు మాతో షేర్ చేయండి. Sure. We'll decode these things in this video. Okay. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya, Om Shri Gangaya Namaha, Om Hrim Dum Durgaya Namaha, Om Samsenishwaraya Namaha. Yananta బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సి, ఇంటి పెద్దల నుండి, విచ్ మీన్స్ యాన్సిస్టర్స్ నుండి బ్లెస్సింగ్స్ తో పాటు చెడు కర్మలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన యాన్సిస్టర్స్, ఇంటి పెద్దలందరూ మహానుభావులే అని ఎలా అనుకోవచ్చు? కరెక్ట్. మన పేరెంట్స్ మనకు తెలుసు, గ్రాండ్ పేరెంట్స్ తెలుసు, అమ్మమ్మ, తాత, నాన్నమ్మ, తాత వీళ్ళు తెలుసు. వాళ్ళ పేరెంట్స్ ఏమి మంచి చేశారు, చెడు చేశారని మనకు తెలుసా? తెలియదు. సో వాళ్ళ దగ్గర నుండి ఓన్లీ బ్లెస్సింగ్స్ వస్తాయి అన్న స్కోప్ ఏముంది? కరెక్ట్. కర్సెస్ కూడా రావచ్చు, చెడు కర్మలు కూడా రావచ్చు. సో త్రూ సోల్ లైన్, త్రూ బ్లడ్ లైన్ ద్వారా, సోల్ కనెక్షన్ ద్వారా అది మన మీద ప్రభావితం చేస్తే రిజల్ట్ ని చూడలేము, సక్సెస్ ని చూడలేము. ఎందుకంటే అవి కంటిన్యూ అవుతా ఉన్నాయి, జనరేషన్స్ టుగెదర్ అవి కంటిన్యూ అవుతాయి. మరి త్రూ మేనిఫెస్టేషన్ ద్వారా దాన్ని ఎలా బయటకు పంపించాలి అంటే యాన్సిస్టర్స్ నుండి ఓన్లీ బ్లెస్సింగ్సే రావాలి. చెడు కర్మల్ని బయటకు పంపించడానికి దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. అవి మనం ఆచరణలో పెట్టడం ద్వారా ఇంటి పెద్దల నుండి కర్సెస్ రావు. వాళ్ళ నెగటివ్స్, వాడు చెడు కర్మను మనకి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. దెన్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాము, పాజిటివ్ ఎనర్జీ యాడ్ ఆన్ అవుతుంది, ఇంటి పెద్దల యాన్సిస్టర్స్ నుండి బ్లెస్సింగ్స్ యాడ్ ఆన్ అయితే అండ్ గ్రేట్ రిజల్ట్ వస్తుంది. సో వాళ్ళకి చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఓకే. పాయింట్ నెంబర్ 1, వాళ్ళని తలుచుకుంటూ వీ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్ టు ద సొసైటీ. ఓకే. వాళ్ళని తలుచుకుంటూ వీ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్ టు ద సొసైటీ. వాళ్ళ పేరు పైన వాళ్ళని తలుచుకుంటూ వీ హ్యావ్ టు డూ. అండ్ పవర్ఫుల్ రిచువల్ ఇంకోటి ఉంది. ఫుల్ మూన్ రోజు, న్యూ మూన్ రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఫుడ్ దానం ఇవ్వాలి. అట్లీస్ట్ కాస్త ఫుడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది కావచ్చు, ఆర్ ఎల్స్ బయట కొన్నిది కావచ్చు. ఫుడ్ పార్సిల్స్ నీడీ పీపుల్కి, ఎవరికైతే అవసరం ఉందో, ఫుడ్ కొరకు బాధపడతా ఉన్నారో, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఇంటి పెద్దల్ని తలుచుకుంటూ, వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటూ, వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటూ ఫుడ్ ని ఆఫర్ చేయాలి ఆన్. అండ్ అలానే అమావాస్య రోజు ఆఫ్టర్నూన్ 12 o'clock ఇంటి పెద్దలు వస్తారు అని ఒక నానుడు. సో వాళ్ళని తలుచుకుంటూ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఒక రైస్ కాస్త వేసి బయట పెట్టాలి, మేడ పైన కానీ ఎక్కడైనా పెట్టాలి. వీ హ్యావ్ టు ఆఫర్ టు అవర్ యాన్సిస్టర్స్. మనసా వాచా కర్మన ప్రార్థించాలి. తెలిసి కానీ తెలియక కానీ నా ద్వారా మీరు హర్ట్ అయి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదాలు కావాలి, నాకు, నా పిల్లలకి, నా కుటుంబ సభ్యులకి మీ ఆశీర్వాదాలు కావాలి. వీ హ్యావ్ టు సే సమ్ సారీ అండ్ వీ హ్యావ్ టు షో సమ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం కంటే ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం యొక్క ఆరా వెరీ పవర్ఫుల్. ట్రై టు అండర్స్టాండ్. ఇంటి పెద్దల యొక్క ఆరా నెగిటివ్ గా ఉండి పక్కన దైవమే వచ్చి సహకరించిన పనులు కావు, విశ్వమే వచ్చి సహకరించిన పనులు కావు. సో ఇంటి పెద్దల యొక్క ఆరా, విచ్ మీన్స్ అమ్మా నాన్న, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఆరా మన మీద గ్రేస్ పాజిటివ్ గానే ఉండాలి. మనం పోవాలని వాళ్ళు తలుచుకుంటే అదే దైవ వాక్ అయిపోద్ది, అదే విశ్వ వాక్ అయిపోద్ది.
కాబట్టి వాళ్ళ మన పట్ల ఏముందో మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ మన ఎర్నింగ్స్ లో ఒక 10% తీసి అందులో ఒక 2% వీ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్ వాళ్ళ పేరు చెప్పుకుంటూ. కరెక్ట్. అండ్ మూగజీవులకి కూడా కృతజ్ఞత చెప్తూ వాళ్ళ పేరు తలుచుకుంటూ వీ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి 110% చేయాలి. ఎందుకంటే మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. 360 degrees లో మనం చేంజ్ అవ్వాలని చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కంటే 360 degrees మారడం ఇంపార్టెంట్ అని చాలా విషయాల్లో చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ఇన్ ద సేమ్ వే సబ్జెక్ట్ ని ఆచరిస్తా ఉన్నాం. సబ్జెక్ట్ ని ఆచరించే ప్రాసెస్ లో మనలో అండ్ మన గృహంలో ఉన్న నెగిటివిటీ ముందు బయటకు వెళ్ళాలి. మనలో అండ్ మన ఎన్విరాన్మెంట్, మన గృహంలో ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్ళాలి. త్రూ విచ్ స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్ లో ఒక పాజిటివిటీ వస్తుంది. అదే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు. మరి ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్ళడానికి చాలా రిచువల్స్ ఉన్నాయి. ఓకే. బట్ ఇంటి పెద్దల నుండి సిన్స్, చెడు కర్మలు, అది కూడా నెగిటివిటీనే. సో అది పోవాలి అంటే ఈ థింగ్స్ 110% ఆచరణలో పెట్టాలి. ఇఫ్ నాట్ ఎంత మేనిఫెస్టేషన్ చేసినా ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు లేకుంటే పనులు కావు. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్. ఇక్కడ అన్ని చేసేస్తా ఉన్నాం, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్, విజువలైజేషన్, బట్ బ్యాక్ ఎండ్ నుంచి కంటిన్యూ అవుతా వస్తుంది. ఏమైతుంది? రిజల్ట్ రాదు. అండ్ పవర్ఫుల్ రిచువల్ సాటర్డే రోజు మహాశివుడికి, నాగదేవతకి ఎక్కువ ప్రార్థించాలి ఆన్ సాటర్డేస్, త్రూ విచ్ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు పొందేస్తాము యాజ్ పర్ సనాతన ధర్మం. సో దీస్ ఆర్ ద పవర్ఫుల్ రిచువల్స్. ఇది చేస్తే ఇంటి పెద్దల నుండి కర్సెస్ రావు, నెగిటివ్ వైబ్స్, నెగిటివ్ ఆరా, నెగిటివ్ గ్రహస్ రాదు, ఓన్లీ బ్లెస్సింగ్స్ వస్తాయి. సో మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ భగవంతుడికి, యూనివర్స్కి, పంచభూతాలకి, ప్రకృతికి, ఇంటి పెద్దలకి, ఇంటి ఎలివేలుపుకి, అలానే యాన్సిస్టర్స్, ఇంటి పెద్దలకి కృతజ్ఞతలు చెప్పాక ఏదైనా మేనిఫెస్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఇంటి పెద్దల్ని 100% తలుచుకోవాలి. దే ఆర్ ఏంజల్స్. అఫ్ కోర్స్ ఎర్త్ అనే ప్లానెట్ లో లేరు, మన డైమెన్షన్ లో లేరు, సపరేట్ డైమెన్షన్ లో ఉన్నారు. వాళ్ళ వస్తువులు మనం వాడకూడదు, క్యారీ చేయకూడదు, కంటిన్యూ చేయకూడదు. కానీ వాళ్ళ యొక్క ఆరా, గ్రేస్ మన మీద పడుతుంది. సో దీస్ రిచువల్స్ చేయడం ద్వారా కర్సెస్, సిన్స్ కాస్త పాజిటివ్ గా కన్వర్ట్ అవుతాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో అందరికీ డౌట్ ఉంటుంది యాక్చువల్గా దీని గురించి. క్లియర్డ్ ఆల్ ది డౌట్స్. సో వ్యూవర్స్ కి ఒక అప్డేట్, మనకి గురువు గారు కండక్ట్ చేసే క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్లో ఎంతో గ్రేట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది గురుగారి ద్వారా. అది మేనిఫెస్టేషన్కి సంబంధించి అండ్ సబ్జెక్ట్ గురించి సంబంధించి అండ్ టెక్నిక్స్, ఇలాంటి ఎన్నో టెక్నిక్స్, స్పిరిచువల్ రెమెడీస్. అండ్ గురుగారు ఎప్పుడు కూడా మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతేనే లైఫ్ చేంజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించే ఎంతో జ్ఞానం అనేది మనకి ఈ ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది గురుగారి ద్వారా. సో ఈ ప్రోగ్రామ్ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే మనకి Jan 25th నుంచి 7 days కంటిన్యూస్గా మార్నింగ్ మనకి 5:45 నుంచి 7:30 వరకు జూమ్ కాల్లో ఉంటుంది. అండ్ దీనికోసం ఎన్రోల్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం వరల్డ్ వైడ్ నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ స్లాట్స్ బుక్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. కాబట్టి స్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరు స్లాట్ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ వెంటనే మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ చేసి మీ స్లాట్స్ని మీరు బుక్ చేసుకోండి.